ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బాలయ్య కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాలో ఆదిత్య 369 ఒకటి. సమరసింహారెడ్డి, లెజెండ్ వంటి ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నా డిఫరెంట్ మూవీగా అంటే ఆదిత్య 369 గురించే ముందుగా మాట్లాడుకుంటారు. బాలకృష్ణని రెగ్యులర్ ఫార్మాట్ నుంచి బయటకు తీసుకొచ్చిన ఆదిత్య 369 సీక్వెల్ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. బాలయ్యే చాలా సార్లు మాట్లాడినా సినిమా ముందుకి కదలలేదు. లేటెస్ట్ గా ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చాడో చూద్దామా? ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తొలి టైమ్ మిషన్ మూవీగా ఆదిత్య 369 తెరకెక్కింది. బ్యాక్ టు ది ఫ్యూచర్ మూవీ హెచ్జి వేల్స్ రాసిన ద టైమ్ మిషన్ కథ స్ఫూర్తితో సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 కథ రాసుకున్నారు. టైమ్ మిషన్ 3 కాలాలను చుట్టొచ్చి 33 ఏళ్లు పూర్తయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పకులుగా వ్యవహరించగా శివలింక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. బాలకృష్ణ 100వ సినిమాగా ఆదిత్య 369 సీక్వెల్ తీయాలని సింగీతం ప్రయత్నించారు. చివరికి గౌతమిపుత్ర శాతకర్ణితో ముందుకొచ్చాడు. ఎప్పటికైనా సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో బాలయ్య ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనే కథ కూడా రెడీ చేశాడు. ఎన్టీఆర్ డైరెక్షన్లో తాతమ్మ కలతో ఎలా పరిచయమయ్యానో తన డైరెక్షన్లో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు బాలయ్య. అయితే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా హీరో అవుతున్నాడు. రెండో సినిమాగా ఆదిత్య 999 మ్యాక్స్ లో లీడ్ రోల్ పోషిస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4లో తను నటించిన సినిమాల గెటప్స్ తో ముందుకొస్తున్నాడు. ఈ సందర్భంగా ఆదిత్య 369 లుక్ తో వస్తూ సీక్వెల్ గురించి అప్డేట్స్ ఇచ్చాడు. సీక్వెల్ లో మోక్షజ్ఞ యాక్ట్ చేస్తాడని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందన్నాడు బాలయ్య. అన్నీ కుదిరితే 2025లోనే సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. అన్స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ 6న స్ట్రీమ్ అవుతోంది. శ్రీలీల, నవీన్ పోలిశెట్టి గెస్ట్లుగా వచ్చారు. ఇందులో ఆదిత్య 999 గురించి మరిన్ని విశేషాలు పంచుకునున్నాడు. తను రాసిన కథే ఫైనల్ అయిందా, డైరెక్టర్ ఎవరు, సంగీతం సలహాలు సూచనలు తీసుకున్నారా లేదా, ఇలా చాలా ప్రశ్నలకి ఆన్సర్ రావాల్సిందే.